మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? నేను హైదరాబాద్. బయట సంబంధమా రాజకీయ? బయట సంబంధం. రాజకీయ మా మామగారు ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో ఉద్యోగం ఉండే. ఓకే. ఎందుకు రాజకీయ కుటుంబానికి చూడలేదా? దానికి అంత పెద్ద అంటే మీరు రాజకీయ ఫ్యామిలీ, పొలిటికల్ ఫ్యామిలీ కదా ఉంది, కానీ దానికి అంత ఇంపార్టెన్స్ లేకుండే. మ్యారేజ్ చేస్తారు మేడ్ ఇన్ హెవెన్ అని. అంతేనా? ఆ సందర్భం వచ్చి చేసింది. ఏమైనా ప్రేమించారు ఎవరన్నా చదువుకునే రోజుల్లో? ఎప్పుడు లేదు అటువంటిది. అట్లా నన్ను ఎవరు ప్రేమించలే, నేను ఇంకోని ప్రేమించలే. ఏమంటా అంటే ఎప్పుడు ఇదే అయిపోయింది మా పని. ఆ సబ్జెక్ట్ మీదకి ఎప్పుడు మైండ్ పోలే. ఎంతసేపు ఈ సబ్జెక్ట్ ఎక్కువ ఉండే స్టూడెంట్ లైఫ్ ఎప్పటి నుంచి. స్టూడెంట్స్, కథ, అంతా వీకర్ సెక్షన్స్. ఎవరు ఫాలోవర్గా ఉండేవారు మీరు ఎక్కువ? మొదట అసలు మేము మహేంద్రనాథ్ గారి ఫాలోవర్స్ ఎక్కువ, మా ఫాదర్ నుంచి. ఆయన అంటే బాగా అభిమానం. మోస్ట్ హానెస్ట్ లీడర్ ఇప్పటికి కూడా చెప్పుకోదగ్గ వ్యక్తి మహేంద్రనాథ్ గారు. అచ్చంపేట. అతని తర్వాతనే అందరూ. అతనికి ఇంకా ఎక్కువ మనం గుర్తించలేకపోతున్నాం, అంటే సందర్భాన్ని చేయలేకపోతున్నాం. అతను చాలా గొప్పవాడు. దాని తర్వాత జైపాల్ రెడ్డి గారు వచ్చిండ్రు రాజకీయాలకు. ఇక ఆయన ఎంబడి ఉంటుంది. ఇక ఆయనతో ఎప్పుడు మాకు డిఫరెన్సెస్ ఉండే. ఫీడల్స్ అంతా ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు మేము ఫైట్లు కథ దాని మీద ఫైట్ చేస్తూనే సరే తీసిపోయాం. దాని తర్వాత కొంత డిఫరెంట్ అయినాం. ఆయన ఎంబడి ఉండి బయటకు వచ్చి ఇక ఏదో పార్టీలో జాయిన్ అవ్వాలని అనుకున్నాం. ఏదో పార్టీలో జాయిన్ అయినా అనుకుంటే ఎవరు మమ్మల్ని జాయిన్ చేసుకోలేదు. ఎందుకంటే అందరు కూడా వాళ్ళకి మనుషులే, వాళ్ళకే సంబంధాలు ఉండే, ఏ పార్టీ కూడా చేసుకోలేదు. అప్పుడు నేనేం చేసిన, నేనే స్వయంగా కొంతమంది అంతా కలిసి బలహీన వర్గాల కాంగ్రెస్ అని ఒకటి పెట్టాం. 1978-79 ఆ ప్రాంతంలో. బలహీన వర్గాల కాంగ్రెస్. అది బాగా క్లిక్ అయింది. ఎటు చూసినా జనం. మేము వీకర్ సెక్షన్స్ మీద ఏ విధమైనటువంటి అన్ని పరిస్థితుల మీద గ్రామాలకు పోయినా ఎక్కడ పోయినా బాగా పాపులారిటీ వచ్చింది. దాంట్లో కాలేజీల గ్రూప్స్ అన్నీ జనంలో ఒక గొప్ప పేరు వచ్చి, మా ఫాదర్ ఆటోమేటిక్గా పేరున్న మనిషి కాబట్టి నాకు స్పీడ్గా వచ్చింది. నేను కూడా ధైర్యంగా ఫైట్ చేసాను. మీ ఫాదర్ గారు ఫాలోయింగ్ మీకు అనుకూలించింది? మేము ఎప్పుడు హానెస్ట్గానే ఉంటుంది లైఫ్ అంతా. అదొకటి ఉంది. మా ఫాదర్ కూడా హానెస్ట్గా ఉండేవాడు, మేము కూడా హానెస్ట్ ఉన్నాం. మేము ఎప్పుడు ఏది మాట్లాడినా తప్పుడు. హానెస్టా? మీ ఇంటి పేరు హానెస్టా? కాదు, ఉండేవారు పెద్దగా. నేను జే అంటే ఏంటి? జక్కుల. హానెస్ట్ అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారితోనో పెద్ద పెద్ద వాళ్ళతో పోల్చొద్దు. అంతేనా? కామన్ మ్యాన్లో నేను ఉన్నదాంట్లో నేను కూడా సగటు మనిషిలో నేను కొద్ది హానెస్ట్ ఉండడానికి ప్రయత్నం చేసినాం. అది మాత్రం నో డౌట్. జక్కుల చిత్తరంజన్ దాస్ గారు వెరీ హానెస్ట్ అని నేను చెప్పను, కానీ హానెస్ట్ ఉండడానికి ప్రయత్నం చేసినాం. జనంలో కూడా అదే పేరు ఉంది. ఉందా? మీరు ఏమైనా కలరింగ్ ఇచ్చారు? లేదు, ఆ కలర్ నేను చెప్పడమే లేదు. నేను చేసిన కార్యక్రమాలు చెప్పలే, నేను ఎవరు సాయం చేసి చెప్పలే, ఏం చెప్పలే. కానీ జనం మాత్రం నన్ను హానెస్ట్ లీడర్ అంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే చెప్తారు అందరూ వచ్చి. దాని గురించి మాత్రం ఎప్పుడు వచ్చారు. దాని తర్వాత ఇది బాగా స్ప్రెడ్ అయింది. బలహీన వర్గాలు అన్ని మీటింగ్స్ పెట్టడం, మేము పాపులర్ అయినాం బాగా. అప్పుడు 1980లో అనంతరామల్ గారికి టికెట్ వచ్చింది, కాంగ్రెస్ టికెట్. మళ్ళీ అనంతరామరావు గారు వారు కూడా పూర్తి అట్టడుగు నుంచి వచ్చినారు కదా. ఒక VLW నుంచి సడన్గా రేజ్ అయ్యారు. ఇట్స్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. అతను వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్లకు వచ్చిండు. తర్వాత అందరూ ఇక్కడ జిల్లాలో అందరూ చెప్పినారు, అరే ఆడ జయపాడి గారు చాలా పవర్ఫుల్. జనతా పార్టీలో ఉండే జయపాడి గారు, ఆయన చాలా బలవంతుడు. మీకు అంత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా అంత ఈజీ కాదు. అక్కడ చిత్తరాయన్ దాస్ కూడా మంచి యూత్ లీడరు, అతన్ని మీరు కొంచెం తను మాట్లాడంటే నన్ను పిలిపించి మాట్లాడు. చిత్తరాయన్ దాస్ మీరు నాకు సపోర్ట్ చేయండి, మేము ఎప్పుడు మేము ఉంటామంటే దానికి ఏం లేదు సార్, నేను మీరు ఒక పారి కలగుర్తికి నేను మీటింగ్ పెడతానండి అన్న. అచ్చి ఇట్లా రానికే రాదు, మేము అట్లా రావడానికి కుదరదు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిచిన మీటింగ్కి వస్తే నీ దగ్గరికి కొంచెం వస్తే మన కాంట్రవర్సీ చేస్తా అంటే మంచిది సార్ మీరు రాండి ఆడికి, నా దగ్గరికి రాండి, వచ్చినా నాకు నేను నీకే సపోర్ట్ చేస్తానని చెప్పిన. అప్పుడు చాలా పెద్ద ఎత్తున అనంతరెడ్డి గారు అని తెలంగాణ డెవలప్మెంట్ చైర్మన్ అందరికీ చాలామంది 10-20 కార్లు వస్తే వరకు అసలు కాంగ్రెస్ ప్రెసిడెంట్ పెట్టిన మీటింగ్కి ఎవరు లేడు. అరే ఎక్కడ పోయినంటే వాళ్ళు చెప్పిన సార్ ఇక్కడ చాలా పెద్ద గుండా ఉన్నాడు చిత్తరాయన్ దాస్ అని, మంది ఆడికి పోయినాడు. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. For more videos, please subscribe iDreams. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I'm Vasireddy Padma, Chairperson of State Women Commission.
For more videos, please subscribe iDream.